హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా ఖాళీ ఉన్న రేషన్ డీలర్ పోస్టులతో పాటు కొత్తగా మరికొన్ని రేషన్ డీలర్ పోస్టులను క్రియేట్ చేసి ఈ మేరకు భర్తీ చేయడం కోసం అయితే ఇప్పటికే ఖాళీల వివరాలను సేకరించి ముందస్తుగా షెడ్యూల్ అయితే ప్రకటించడం జరిగింది. ఎండియు వాహనాలను తొలగించిన కారణంగా ఈ రేషన్ పంపిణీ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారులందరూ తమకు దగ్గరలోనే రేషన్ షాప్ ఉంటే గనక చాలా సులభంగా రేషన్ తెచ్చుకోగలుగుతారని గ్రహించిన ఈ కూటమి ప్రభుత్వం జిల్లాల వారీగా అయితే కొత్తగా రేషన్ షాపులను పెంచి గ్రామాల్లో 400, మున్సిపాలిటీలో అయితే 500, అలాగే కార్పొరేషన్లో అయితే 600 రేషన్ కార్డులకు ఒక షాపు ఉండేలాగా ఇక్కడ హేతుబద్ధీకరణ అయితే చేస్తూ ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టులతో పాటు కొత్తగా రేషన్ డీలర్ పోస్టులను క్రియేట్ చేసి భర్తీ చేయడం కోసం అయితే జిల్లాల వారీగా మనకు వివరాలను అందిస్తూ ఉన్నారు. తాజాగా నేను ఈ వీడియోలో 2 జిల్లాల సమాచారాన్ని అయితే మీకు అందించడం జరుగుతుంది. 18 ఏళ్లు నిండి 40 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు, 10వ తరగతి పాస్ అయిన వారు, అదే గ్రామానికి చెందిన వారు ఈ రేషన్ డీలర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులండి. అలాగే ఈ రేషన్ డీలర్ పోస్ట్ కి నోటిఫికేషన్ ఎప్పుడు, రాత పరీక్ష ఎప్పుడు, ఇంటర్వ్యూ ఎప్పుడు, అలాగే అర్హుల జాబితా ఎప్పుడు విడుదల చేస్తారు తదితర పూర్తి సమాచారాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఇలా జిల్లాల వారీగా ఈ సమాచారం నేను అందిస్తున్నాను కాబట్టి మీ జిల్లా సమాచారం వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే మనకు గుంటూరు జిల్లా అలాగే చిత్తూరు జిల్లా నుంచి దాదాపు 1000కి పైగా రేషన్ డీలర్ పోస్టుల భర్తీకై ముందస్తు షెడ్యూల్ను విడుదల చేస్తూ అధికారులు అయితే సమాచారాన్ని ఇవ్వడం జరిగిందండి. అందులో ముందుగా మీకు నేను చిత్తూరు జిల్లా సమాచారాన్ని అయితే ఇప్పుడు అందిస్తాను, తర్వాత గుంటూరు జిల్లా సమాచారాన్ని తెలియజేస్తాను. ముందుగా చిత్తూరు జిల్లా సమాచారం. పునర్విభజన ప్రక్రియలో భాగంగా జిల్లాలో 49 దుకాణాలకు చౌక దుకాణాలు పెరగనున్నాయి. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న 400, కొత్తగా ఏర్పాటయ్యే 49 దుకాణాలకు డీలర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 7వ తేదీన నోటిఫికేషన్ ని విడుదల చేయనున్నట్లు ఆర్డీఓలు అయితే తెలియజేస్తున్నారండి. జిల్లా పౌర సరఫరాల శాఖ ప్రకటన మేరకు అక్టోబర్ 22న రాత పరీక్ష ఉంటుంది, అలాగే 25న ఇంటర్వ్యూ ఉంటుంది, 27వ తేదీన అర్హుల జాబితాను ప్రకటించడం అనేది జరుగుతుంది. ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించిన సమాచారం అండి. ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా అధికారులు ముందస్తు షెడ్యూల్ వివరాలను తెలియజేస్తున్నారు. ఆ వివరాలను ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. గుంటూరు జిల్లాలో పౌర సరఫరాల వ్యవస్థను గాలిలో పెట్టే ప్రక్రియలో భాగంగా కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ప్రక్షాళనలో భాగంగా చౌక ధరల దుకాణాలను హేతుబద్ధీకరించడంతో పాటు ఖాళీలు ఉన్న చోట డీలర్లను నియమించాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం కసరత్తు అయితే ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏ ప్రక్రియ ఎప్పుడుంటుంది అనే వివరాలను మనకి ఇక్కడ అధికారులు అయితే తెలియజేస్తున్నారండి. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు చౌక దుకాణాల హేతుబద్ధీకరణ, ఖాళీల గుర్తింపు జరుగుతుంది. అక్టోబర్ 16లోగా కలెక్టర్ల ద్వారా హేతుబద్ధీకరణ ప్రతిపాదనకు ఆమోదం పొందడం, 31వ తేదీలోగా కొత్త చౌక దుకాణాలకు ఏర్పాటుకైతే ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారండి. నవంబర్ 7వ తేదీన రాత పరీక్ష ఉంటుంది, అలాగే నవంబర్ 12వ తేదీన ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు. ఆ తర్వాత 2-3 రోజుల్లోనే ఇక్కడ అర్హుల జాబితానంటూ విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఈ 2 జిల్లాలను దాదాపు 1000కి పైగా రేషన్ డీలర్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుందండి. ఇతర జిల్లాల సమాచారం రాగానే వెంటనే ఆ సమాచారాన్ని నేను ముందుగా మీకు తెలియజేస్తాను. మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.